తమిళ అధికార పీఠం కోసం పన్నీరు సెల్వం, శశికళ వేస్తున్న ఎత్తులు పై ఎత్తులు మధ్య రసవత్తరంగా సాగుతున్న ఆ రాష్ట్ర రాజకీయం నేడు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ రాజకీయ భవితవ్యాన్ని తేల్చే అక్రమాస్తుల కేసు తీర్పు వెలువడనుంది. 21 ఏళ్ల నాటి కేసులో ఉదయం 10:30కు సుప్రీం ఇచ్చే తీర్పు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు గట్టి పట్టుదలతో ఉన్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ రాజకీయ భవితవ్యం నేడు తేలనుంది. ఆమె నిందితురాలిగా ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పును ఉదయం 10:30 గంటలకు సుప్రీంకోర్టు వెలువరించనుంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ఆమె ఆప్తమిత్రురాలు శశికళ ఎదుర్కొన్న అనేక కేసుల్లో అక్రమాస్తుల కేసు కీలకమైంది. 1991 నుంచి 1996 వరకు జయ ముఖ్యమంత్రిగా ఉండగా ఆమె 66,65 లక్షల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టారన్నది ప్రధాన అభియోగం. జయ, శశికళతో పాటు శశికళ బంధువులు సుధాకరన్, ఇళవరసి ఈ కేసులో నిందితులు. అక్రమాస్తుల కేసులో 2014 సెప్టెంబర్ 27న తీర్పునిచ్చిన బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం 4 నిందితుల్ని దోషులుగా తేల్చి శిక్ష ఖరారు చేసింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ జయ బృందం కర్ణాటక ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా అక్కడ అనుకూల తీర్పు వచ్చింది. కర్ణాటక హైకోర్టు తీర్పును కర్ణాటక ప్రభుత్వం సహా మరికొందరు సవాలు చేయగా సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ప్రధాన నిందితురాలు జయలలిత మరణించినందున రెండో నిందితురాలు శశికళ సహా మిగిలిన ఇద్దరికి సంబంధించిన తీర్పును జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ అమితవరాయ్తో కూడిన ధర్మాసనం ఉదయం 10:30కు వెలువరించనుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తీర్పు తమిళ రాజకీయాన్ని కీలక మలుపు తిప్పడం ఖాయంగా కనిపిస్తోంది. కర్ణాటక హైకోర్టు తీర్పుని సమర్థిస్తూ శశికళ నిర్దోషని సుప్రీంకోర్టు చెబితే ఆమె తన దూకుడును మరింత పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన శశికళ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాల్సిందిగా గవర్నర్పై ఒత్తిడి మరింత పెంచే ఆస్కారముంది. శశికళకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ముఖ్యమంత్రి కావాలన్న ఆమె ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టవుతుంది. దోషిగా తేలి శిక్ష పడిన వ్యక్తికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేనందున ఆమె ముఖ్యమంత్రి పదవి చేపట్టడం అసాధ్యం కానుంది. ప్రతికూల తీర్పు వచ్చిన పరిస్థితుల్లో శశికళ స్థానంలో మరొక వ్యక్తిని అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునే అవకాశం ఉంది. అలా కొత్తగా ఎన్నికైన వ్యక్తి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాలని శశికళ వర్గం గవర్నర్ను కోరే వీలుంది. తమిళ రాజకీయ సంక్షోభం విషయంలో ఇప్పటివరకు ఆచితూచి వ్యవహరిస్తున్న గవర్నర్ విద్యాసాగర్ రావు అక్రమాస్తుల కేసు తీర్పు తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. శశికళకు అనుకూలంగా తీర్పు వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆమెను ఆహ్వానించే అవకాశం ఉంది. శశికళకు వ్యతిరేకంగా తీర్పు వస్తే అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా మరొకరు ఎన్నికయ్యే వరకు వేచి చూసి వారి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించే వీలుంది. తీర్పు ఎలా వచ్చినా తనను బలవంతంగా రాజీనామా చేయించారన్న పన్నీరు సెల్వం వాదన సహా ఈ వ్యవహారంపై అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి ఇచ్చిన సలహాను పరిగణలోకి తీసుకొని శాసనసభ వేదికగా బలపరీక్షకు గవర్నర్ ఆదేశించే ఆస్కారముంది. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు శాసనసభలో అన్నాడీఎంకేకు 135 మంది సభ్యులున్నారు. వీరిలో 129 మంది తనతోనే ఉన్నారని శశికళ చెబుతున్నారు. అయితే 7 శాసనసభ్యులు పన్నీరు సెల్వంకు మద్దతు ప్రకటించగా ఆయనతో కలిపి ఆ వర్గం బలం 8కి చేరింది. బలపరీక్ష నిర్వహిస్తే మెజార్టీ సభ్యులు తన వెంటే నిలుస్తారని చెబుతున్న పన్నీరు వర్గం అక్రమాస్తుల కేసు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. శశికళకు వ్యతిరేక తీర్పు వస్తే ప్రస్తుతం ఆమె వైపు ఉన్న ఎమ్మెల్యేల్లో చాలా మంది పన్నీరుకు జైకొడతారని, తద్వారా బలపరీక్ష నెగ్గొచ్చని ఆయన వర్గం ఆశిస్తోంది. ఇలాంటి అంచనాలు, వ్యూహ ప్రతివ్యూహాల మధ్య తమిళ రాజకీయం అంతకంతకు వేడెక్కుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. రాజ్భవన్, ముఖ్యమంత్రి నివాసం, ప్రస్తుతం శశికళ, ఆమె వర్గం శాసనసభ్యులున్న గోల్డెన్ బే రిసార్ట్స్ వద్ద అదనపు బలగాల్ని మోహరించారు.